హలో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 1:100 రేషియోకి ఇప్పటికైతే కన్ఫర్మేషన్ అనే వచ్చింది. బట్ అయితే ఇప్పుడు ఒక న్యూస్ చూసాను. అదేంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా 1:100 రేషియో నిష్పత్తిలో ఎంపిక చేయడానికి అధికారులు సానుకూలంగా ఉన్నారు అని చెప్పి అందులో ఇచ్చారనమాట. అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. మీరు అందులో స్క్రీన్ షాట్ అందులో షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. అంటే మనకి కాపీ రైట్స్ ఏం పడకూడదు కదా, మళ్ళీ వీడియోలో డిస్ప్లే చేస్తే న్యూస్ పేపర్స్ నేమ్స్ అవి కాపీ రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. బట్ ఆ స్క్రీన్ షాట్స్ అంతా ప్రూఫ్స్ అంతా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి, మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందులో జాయిన్ అవ్వండి. అది ఓన్లీ ఫ్రీ అనమాట. ఇది అందరికీ యూజ్ అవుతాయి. అండ్ అదొక్కటే కాదు, మెటీరియల్స్ కానీ, క్వశ్చన్ బిట్స్ కానీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ రిలేటెడ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అప్డేట్స్ అనేది మీకు అందులో తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది గ్రూప్ 1కి కూడా పేపర్ టఫ్గా వచ్చింది అని 1:100 రేషియోలో నిష్పత్తిలో ఎంపిక చేయమని చెప్పి ట్విట్టర్లో ఇప్పటికే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. అంటే గ్రూప్ 2 గురించి అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి ఆ కింద కమెంట్స్లో ఇది కూడా అడుగుతూ ఉన్నారు, గ్రూప్ 1కి కూడా ఎంపిక చేయండి 1:100 అని చెప్పి. కాబట్టి దానికి కూడా వాళ్ళు సానుకూలంగా ఉన్నట్లుగా ఒక న్యూస్ అయితే వస్తుంది. అది ఎంత అఫీషియల్గా అయితే మనకి అప్డేట్ లేదు. బట్ దీని మీద ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్లో నేను చెప్తాను. అండ్ ఇప్పుడు 1:100 ఎంపిక చేస్తే అప్రాక్సిమేట్గా ఇప్పుడు 80 పోస్టులు అనుకుందాం. 80 × 100 కదా. సో 8,000 మంది, 8,100, 8,200 మంది దాకా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో 40 మార్క్స్, 40, 45 ఈ అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి మెయిన్స్కి ఎంపిక చేయడానికి అనమాట. సేఫ్ స్కోర్ అయితే ఇంకా 2 పేపర్స్ కలుపుకొని 50 పైన వచ్చిన వాళ్ళు ఇంక సేఫ్లో ఉన్నట్లే. సో 1:100కి వస్తే కనుక 45 పైన ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నట్లే అని చెప్తూ ఉన్నారు. చూద్దాము, దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు షేర్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.